హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్కి అయితే హైర్ చేస్తున్నారు. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్. సో ఈ బ్యాంక్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. పోస్ట్ నేమ్ చూసుకుంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్. శాలరీ చూసుకుంటే బేసిక్ వచ్చి 24,050 రూపీస్ పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 3 years వరకు ఇయర్కి 1,340 రూపీస్ యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 3 years వరకు 1,650 రూపీస్ యాడ్ చేయడం జరుగుతుంది ఇయర్కి. నెక్స్ట్ 4 years వరకు 2,000 ఇంక్రిమెంట్ ఉంటుంది. నెక్స్ట్ 7 yearsకి 2,340 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ 1 yearకి 4,400 ఉంటుంది. నెక్స్ట్ 1 yearకి 2,680 రూపీస్ ఉంటుంది. టోటల్గా 64,480 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1st 8/2026కి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 28 years ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years వరకు ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years వరకు ఉంటుంది అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ యాడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 years వరకు ఉంటుంది. వీడియో డైవర్స్డ్ ఉమెన్స్ లీగల్గా వాళ్ళ హస్బెండ్ నుంచి సపరేట్ అయ్యి మళ్ళీ ఎవరైతే రీమ్యారేజ్ చేసుకోలేదో వాళ్ళకు కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 35 years వరకు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 38 years వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 years వరకు ఉంటుంది. 21st 8/2026కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఇంటిమేషన్ ఛార్జెస్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం డిఈఎస్ఎం క్యాండిడేట్స్ 175 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ 850 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 30 questions ఉంటుంది. 30 marksకి డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 35 questions ఉంటుంది. 35 marksకి డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 35 questions ఉంటుంది. 35 marksకి డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఈ 3 టెస్ట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఇన్ కేస్ ఈ టెస్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చి ఇన్ కేస్ ఈ టెస్ట్లో మినిమం సెక్యూరింగ్ మార్క్స్ రాలేదంటే సో వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్లే. మెయిన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకుంటే జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి 40 questions ఉంటుంది. 50 marksకి డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో 40 questions ఉంటుంది. 40 marksకి డ్యూరేషన్ 35 minutes ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 40 questions ఉంటుంది. 60 marksకి డ్యూరేషన్ 35 minutes ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 questions ఉంటుంది. 50 marksకి డ్యూరేషన్ 35 minutes ఉంటుంది. టోటల్గా 160 questions ఉంటుంది. 200 marksకి డ్యూరేషన్ 125 minutes ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్కి సంబంధించి ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే క్యాండిడేట్స్ కాల్ లెటర్స్ని ఈ యొక్క వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ మీడియం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్లో ఉంటుంది. సో మీరు ఏ లాంగ్వేజ్ కన్వీనియంటో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ వీళ్ళకి 4 లాంగ్వేజెస్లో ఉంటుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ మీడియం సెలెక్ట్ చేసుకుంటారో అదే మీడియం రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకునే ముందు క్రాస్ చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ మెయిన్ ఎగ్జామ్ కానీ ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ లేకపోతే క్యాండిడేట్స్ని అలో చేయరు. ప్రిలిమినరీ ఎగ్జామ్కి వ్యాలిడ్ కాల్ లెటర్ ఉండాలి. మెయిన్ ఎగ్జామ్కి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ప్రొవైడ్ చేసిన స్టాంప్ కాల్ లెటర్ ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. సో ఈ ఐడెంటిటీ ప్రూఫ్ పైన మీకు ఏ నేమ్ ఉంటుందో ఆ నేమ్ కాల్ లెటర్లో సేమ్ నేమ్ మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఇన్ టైంకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇన్ టైంకి రిపోర్ట్ చేయాలంటే క్యాండిడేట్స్ని ఎగ్జామినేషన్ సెంటర్కి అలో చేయరు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 1 hour ఉంటుంది. కాకపోతే 2 hours ముందుగానే మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటుంది. లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషను, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ సో ఇలాంటివి చేస్తారు కాబట్టి సో మనం ముందుగానే అక్కడ ఉండాలి. సేమ్ అదే విధంగా మెయిన్ ఎగ్జామ్ కూడా టోటల్గా 125 minutes ఉంటుంది. క్యాండిడేట్స్ 3 hours ముందుగానే అక్కడ ఉండాలి. సో ఇలాంటి వెరిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కానీ మెయిన్ ఎగ్జామ్లో కానీ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది 1/4. సో క్యాండిడేట్స్ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే మాత్రమే సెలెక్ట్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. స్కిప్ చేయడం ద్వారా మీకు నెగిటివ్ మార్క్స్ అనేది కట్ కాదు.
ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలీదు కానీ ఏదో ఒకటి పెట్టినారు కరెక్ట్ అయిపోతుందనేసి అలాంటప్పుడు మీకు నెగెటివ్ మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ మెయిన్ ఎగ్జామ్ మార్క్స్ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్‌లో క్యాండిడేట్స్ ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టేట్‌కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్‌లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్‌స్టాండింగ్ వచ్చుండాలి. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్‌లో ఫెయిల్ అయినట్లయితే క్యాండిడేట్స్‌ని డిస్‌క్వాలిఫై చేయడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే 10th క్లాస్‌లో అండ్ అబోవ్ మార్క్ షీట్‌లో లోకల్ లాంగ్వేజ్ చదివినట్లు ప్రూఫ్ ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క లాంగ్వేజ్ టెస్ట్ అనేది స్కిప్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి డేట్ ఆఫ్ జాయినింగ్ అప్పుడు గానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు గానీ ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్‌ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్‌తో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, మార్క్ షీట్, 10th క్లాస్ మార్క్ షీట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇన్‌కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ డిజేబిలిటీ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అనేది 40% కంటే ఎక్కువ ఉండాలి. ఇన్ కేస్ తక్కువ ఉన్నట్లయితే క్యాండిడేట్స్ యొక్క రిజర్వేషన్స్‌కి ఎలిజిబుల్ కారు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, గవర్నమెంట్, క్వాసీ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లో ఉన్నవాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క ఎంప్లాయర్స్ నుంచి. డైవర్స్, జ్యుడిషియల్‌గా వాళ్ళ హస్బెండ్స్ నుంచి సెపరేట్ అయ్యి మళ్ళీ ఎవరైతే రీమ్యారేజ్ చేసుకోలేదో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కోసం సపోర్టివ్ డాక్యుమెంట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. సో, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్‌ని కూడా తీసుకెళ్లొచ్చు. ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఈ ఫాలోయింగ్ ఐడీస్‌లో ఏదో ఒక ఐడీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ కానీ, పాస్‌పోర్ట్ కానీ, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడీ విత్ ఫోటోగ్రాఫ్ కానీ, బ్యాంక్ పాస్‌బుక్ విత్ ఫోటోగ్రాఫ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఈ ఆధార్ విత్ ఫోటోగ్రాఫ్, ఎంప్లాయీస్ ఐడీస్, బార్ కౌన్సిల్ ఐడెంటిఫికేషన్ విత్ ఫోటోగ్రాఫ్స్. సో, ఈ ఐడీస్‌ని ఐడెంటిటీ ప్రూఫ్‌గా తీసుకెళ్లొచ్చు. ఇన్ కేస్ క్యాండిడేట్స్ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ డౌట్‌గా ఉన్నట్లయితే వాళ్ళని ఎగ్జామినేషన్ సెంటర్‌కి అలో చేయరు. అలాగే రేషన్ కార్డ్, లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాలిడ్ ఐడీగా కన్సిడర్ చేయరు. ఇన్ కేస్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క నేమ్స్ చేంజ్ చేసినట్లయితే వాళ్ళు ఒరిజినల్ గెజెట్ నోటిఫికేషన్ కానీ, ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, అఫిడవిట్ ఒరిజినల్ గానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ సిగ్నేచర్ అనేది ఓన్లీ క్యాపిటల్ లెటర్స్‌లో సైన్ చేయకూడదు. మిక్స్డ్ లెటర్స్‌లో సైన్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ చూసుకుంటే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్‌లో మల్టిపుల్ స్టేజెస్‌లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎడిట్ విండో చూసుకుంటే అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిన తర్వాత 2 డేస్ వరకు అయితే మనకి ఎడిట్ విండో అనేది ఓపెన్‌లో ఉంటుంది. ఈ ఎడిట్ విండోలో నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, స్టేట్, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, పోస్ట్, నేషనాలిటీ ఫీల్డ్స్ అనేది ఎడిట్ చేయను కాదు కాబట్టి సో, మీరు ఫస్ట్ టైమ్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఈ ఎడిట్ విండో నుంచి ఈ ఓన్లీ ఫాలోయింగ్ కాంబినేషన్ మాత్రమే చేంజ్ చేసుకోగలము. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ నుంచి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి చేంజ్ చేసుకోవచ్చు. జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నుంచి జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీకి చేంజ్ చేసుకోవచ్చు. ఈ మోడిఫికేషన్ చేసుకున్నందుకు అప్లికేషన్ ఫీజ్ ₹200 పే చేయాలి. క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ లోపలికి ఈ ఐటెమ్స్‌ని తీసుకెళ్ళకూడదు. సో, ఈ ఐటెమ్స్ అనేది నాట్ అలౌడ్. కాకపోతే ఆర్నమెంట్ ఐటెమ్స్ లైక్ రింగ్, ఇయర్ రింగ్స్, నోస్ పిన్స్, చైన్, నెక్లెస్, పెండెంట్స్, బ్యాడ్జెస్, బ్రూచ్ ఈ థింగ్స్‌ని థరోలీ చెక్ చేయడం జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్‌లో డిఫరెంట్ స్టేజెస్‌లో ఆధార్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో, క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌ని తీసుకువెళ్ళండి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్స్‌కి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు అనంతపూర్, చీరాల, గుంటూరు కానీ, విజయవాడ కానీ, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, ఒంగోల్, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే గుంటూరు కానీ, విజయవాడ కానీ, కర్నూల్, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, 10th క్లాస్ మార్క్ షీట్ అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 1/8/2026 నుంచి 21/8/2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడిట్ విండో అప్లికేషన్ చూసుకుంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ తర్వాత 2 డేస్ వరకు అయితే ఓపెన్‌లో ఉంటుంది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది సెప్టెంబర్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ అనేది సెప్టెంబర్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి అక్టోబర్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చి నవంబర్‌లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ వచ్చి నవంబర్‌లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చి డిసెంబర్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అనేది మార్చ్ 2027లో అలాట్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.